ఎన్టీఆర్ జిల్లా తిరువురులో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్యులు ఆందోళన చేపట్టారు. వెస్ట్ బెంగాల్లో ట్రైనీ డాక్టర్పై అత్యాచారం ఘటనపై సీరియస్గా స్పందించిన డాక్టర్లు నిజంగానే కదం తొక్కారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వైద్యులను రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్టీఓ కె మాధవికి వినతిపత్రం అందజేశారు. Madam, in spite of doing that much hard work, ladies anta protection lekapothe last year female intern year of female dogs మీద ఇంకా unreported there are so many going through future incidents అంటే వేరే మన డెత్ అయింది. what about the promotion సిక్స్ నుంచి ఆదివారం 6 గంటల వరకు అంటే 24 గంటల పాటు ఐఎంఏ తిరువురు అండ్ ఐఎంఏ ఆంధ్రప్రదేశ్ తరఫున హాస్పిటల్స్ అన్ని బంద్ ప్రకటించాం కాబట్టి 24 గంటల పాటు ఓపీ సేవలన్నింటినీ నిలిపివేస్తున్నాం. ఎమర్జెన్సీ సేవలు మాత్రమే కొనసాగించాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. తరఫున కోల్కతాలో జరిగిన డాక్టర్స్ మీద దాడికి ఖండిస్తూ ముఖ్యంగా ఈరోజు ఆర్డీఓ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. మెయిన్గా 3 కోరికలు మేము కోరాము మేడం గారిని. ఆడపిల్లలకి వర్కింగ్ కండిషన్స్ దగ్గర కంపల్సరీగా ప్రొటెక్షన్ ఉండాలి ఒకటి, హాస్పిటల్పై దాడులను ఖండించాలి ఒకటి, ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్కి సత్వరమే న్యాయం జరగాలి, న్యాయం డిలే కాకుండా దీనికి న్యాయం జరగాలని 3 డిమాండ్లు ఆర్డీఓ గారి దగ్గర ముందు పెట్టడం జరిగింది. మేడం గారు స్పందించారు. కలెక్టర్ గారికి మెమోరాండం రిప్రజెంట్ చేసి చెప్తాను. జరిగిన అమానవీయమైన ఘటనకి మేమందరం ఎంతో చాలా బాధపడుతున్నాం. దీన్ని తీవ్రంగా అందరూ ఖండించాలి. మాకు ఆ బాధితురాలకి మనం అందరం అండగా నిలబడాలి. ఆమెకి సత్వరంగా న్యాయం జరగడానికి మనం అందరం ఎంతవరకైనా కృషి చేయాలి. మా 3 డిమాండ్లు బౌదూర్ సార్ గారు చెప్పినట్టు ఆ 3 డిమాండ్లు మాకు వర్కింగ్ కండిషన్స్ అండ్ మాకు పర్సనల్ సెక్యూరిటీ ప్రొటెక్షన్ అందరికీ వర్కింగ్ ప్లేసెస్లో అందరికీ అవి ప్రొవైడ్ చేయగలిగితే మహిళలు అందరం జాగ్రత్తగా మంచిగా పనిచేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.